అందరికీ నమస్కారం. నిన్నటి రోజున కావల్లో ఒక విలేకరు అని చెప్పుకునే ఒక వ్యక్తి, అతని పేరు మధుబాబు చిలకపాటి అంట, మా యాదవ కులస్తులను కించపరుస్తూ యాదవ సమాజాన్ని తలదించుకునేలా మనోభావాలు దెబ్బతీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. ఒకసారి మీరు దాన్ని గమనించండి. యాదవ నాయాలారా, రాజకీయంలో విమర్శలు చేసుకోవచ్చు, ప్రతి విమర్శలు చేసుకోవచ్చు, ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో కానీ ఏం చేసుకోవచ్చు. కానీ ఒక కులాన్ని విమర్శించే హక్కు ఆ పోస్ట్ పెట్టిన అతనికి ఎక్కడి నుంచి వచ్చిందని నేను ప్రశ్నిస్తున్నా. పోతే ఇతను అసలుకి ఎవరు? ఒక విలేకరి ముసుగులు వేసుకొని లంచాలు దండుకొని ఈరోజు లక్షలకి పడగెత్తిన ఒక వ్యక్తి. ఇతనేమంటాడు? యాదవ నాయాలారా అంటారు. ఇదే యాదవ కులస్తులు ఓట్లు వేసుకొని ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచిన కావ్య కృష్ణారెడ్డి గారు ఇలాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ఒకటి మాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇది ఇతను రాశారా లేకపోతే ఇంకెవరైనా రాపిచ్చారా? అది మా యాదవ కులస్తులు అందరిలో ఇప్పుడు పెద్ద విషయం అయి ఉంది. మొన్న ఇంకొక అతను, ఎవరో అతని పేరు శ్రీనివాసులు తోకల అంట, బిఎంఆర్ గారికి డాక్టరేట్ ఇచ్చారు ఒక గవర్నర్ చేతుల మీదుగా. అతనేం రాస్తాడు? సమాజానికి ఏం సేవ చేశారని డాక్టరేట్. అంటే వీళ్ళ ఉద్దేశం ఏందో మాకైతే అర్థం కావట్లేదు. కావల్లో యాదవస్తులు లేకుండా వీళ్ళు గెలిచారా? అసలు వీళ్ళు యాదవ కులస్తుల్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పటికే 4-5 వర్గాలు చేసేసారు. అది రాజకీయంగా మాకు అవసరం లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వంటంలో కూడా మేము కేసు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము. అసలు దీని వెనక ఎవరున్నారు? ఇప్పటికే కావల్లో యాదవ కులస్తులు ఎవరు సపోర్ట్ లేరు. ఎందువల్ల అంటే ఇలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకొని రాజకీయం చేస్తూ యాదవులందరూ దూరం చేసుకున్నారు. ఇంకా రానున్న రోజులుగా ఎవరు ఉండరు, ఒక్కరు కూడా ఉండరు యాదవులు ఎవరు. బీఆర్సీ వర్గానికి చెందిన వాళ్ళని ఒక వ్యక్తి వాళ్ళని దుర్భాషలాడతారు. మొన్న మత్స్యకార మీటింగ్లో దానిపైన నిందేశారు. మొత్తం చేసింది ఒకరు, నిందేసింది మా కులం మీద. అంటే యాదవులు అంటే అంత చిన్న చూపా మీకు? నేను దీన్ని ప్రశ్నిస్తున్నా. రాసిన వాళ్ళకి, రాపిచ్చిన వాళ్ళకి, ఇద్దరికి ప్రశ్నిస్తున్నా. వీళ్ళని కానీ మీరు అదుపు చేయలేకపోతే రానున్న ఎలక్షన్లో దారుణంగా మీరు విఫలమవుతారు. ఇలాంటి వారిని మీరు దూరంగా ఉంచితే సమాజానికి అందరికీ మంచిది. అసలు యాదవ కులస్తులు అంటే అతనికి తెలుసో తెలియదు. బహుశా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో మొట్టమొదటి దర్శనం చేసుకునేది యాదవ కులస్తులు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. తెలుసా నీకు? పోతే మన కావల్లో కలుగోలమ్మ గుళ్ళో ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేస్తారు. మేము పెద్దగోళ్ళగా పాతూరు నుంచి తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించిన తరువాతే ఊరేగింపు స్టార్ట్ అయ్యిద్ది, ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. ఆ సంగతి తెలుసా? స్థానికుడు నువ్వు అక్కడే ఉంటావుగా, మీ ఇల్లు కూడా కలుగోలమ్మ గుడి పక్కనే అనుకుంటా. నువ్వు ఎక్కడి నుంచో బయట ఊరు నుంచి పొగురూరు నుంచి వచ్చి నువ్వు మా యాదవ కులస్తుల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తావా? మేము చెప్తున్న ఒకటే మాట గుర్తుపెట్టుకోండి. ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తికి మేము విలేకరులు కానీ సోషల్ మీడియా చేసే ఎవరినైనా సరే మీరు వ్యక్తిగతంగా మీరు రాసుకోండి, ఏమైనా రాజకీయంగా రాసుకోండి, విమర్శలు రాసుకోండి, ప్రతి విమర్శలు రాసుకోండి. కుల ఘర్షణలు పెట్టే ఇలాంటివి కానీ మటు మీరు రాస్తే మేము సహించేది లేదు. మా కులస్తులు దీని మీద చాలా తీవ్రంగా ఉన్నారు. కొంతమంది అయితే ముట్టడించే ప్రయత్నాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి కుల ఘర్షణలు చేసే వ్యక్తుల్ని దూరంగా ఉంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అసలు యాదవ నాయాలారా అన్నారు. అసలు నువ్వు
నిన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తిరిగి వచ్చావు ఒక 10 రోజులు. ఎవరి సొమ్ముతో పోయి తిరిగి వచ్చావా? ఎవరి వ్యక్తితో పోయి తిరిగి వచ్చావు? నీ జోబులో డబ్బులు తీసుకెళ్ళి తిరిగి వచ్చావా? సాటి యాదవ కులస్తులతో కాదు నువ్వు వెళ్ళొచ్చింది. ఆ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఒక విలేకరు ముసుగులో ఉండి రియల్ ఎస్టేట్ల దగ్గర అక్రమంగా సంపాదించే రేషన్ బియ్యాల దగ్గర నువ్వు ముడుపులు తీసుకోవట్లేదా? ప్రతి ఒక్కటి త్వరలో ప్రూఫులతో పాటు నీ బయట పెడతామని చెప్పి ఈ విలేకరు సమావేశం తెలియజేస్తున్నావు. రియల్టర్ దగ్గర ఎంత తీసుకుంటావు తెలియదు అనుకుంటున్నావు. ఎవరికి ఎంతమంది దగ్గర ఎమ్మెల్యే గారి పేరు అడ్డు పెట్టుకొని నువ్వు ఎన్ని లక్షలు వసూలు చేస్తున్నావో ప్రతి ఒక్కటి వీడియో ప్రూఫ్ల మీద మీకు ముందు పెడతాం త్వరలో. ఎమ్మెల్యే గారు దయచేసి ఇలాంటి కుల ఘర్షణలు పెట్టే వ్యక్తుల్ని సపోర్ట్ చేయొద్దని, దగ్గరికి రాయొద్దని మేము కోరుకుంటున్నాం.